వరంగల్ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్కీమ్స్ కింద చదువుతున్న విద్యార్థుల ఫీజు బకాయిల చెల్లింపులో జాప్యం కారణంగా వారు ఆందోళన వ్యక్తం చేశారు. దసరా సెలవులు పూర్తయిన తర్వాత పాఠశాలకు వచ్చిన విద్యార్థులను ప్రభుత్వం బకాయిలు పడ్డ ఫీజులు చెల్లించకపోవడం వల్ల పాఠశాలకు రావద్దని యాజమాన్యాలు తెలిపాయి. తమ పిల్లలు పాఠశాలకు రావద్దని చెప్పడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో వారు అంబేద్కర్ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. పోలీసులు వచ్చి నచ్చ చెప్పడంతో రాస్తారోకో విరమించి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు మెమోరాండాన్ని సమర్పించారు. ప్రభుత్వం హామీ ఇచ్చి 4 నెలలు గడిచినా ఇప్పటి వరకు ఫీజులు చెల్లించలేదని వారు ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాకీ పడ్డ ఫీజులను వెంటనే చెల్లించి విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. స్కూల్ పిల్లల బకాయిలను వెంటనే ఎస్సీ ఎస్టీల పైన రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఎస్సీ ఎస్టీ పిల్లలు ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో విద్యోదయ పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద ఎస్సీ ఎస్టీ పిల్లలు 200 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారి బకాయిలను గత ప్రభుత్వం 2 సంవత్సరాలు, ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు, 4 సంవత్సరాలుగా విద్యార్థుల ఫీజులను చెల్లించక ఈరోజు విద్యార్థులను స్కూల్కు రానియని పరిస్థితిలో ఉన్నది. విద్యార్థుల జీవితాలు అధోగతిగా మారడం జరుగుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని విద్యార్థులకు చెల్లించవలసిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి ఫీజులను వెంటనే విడుదల చేయాలనేసి ఆ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి గాని, లేకపోతే ఎస్సీ ఎస్టీ శాఖ మంత్రి గాని, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని చొరవ తీసుకొని తక్షణమే విద్యార్థులకు జీవితాలకు మంచి భవిష్యత్తును వేసేందుకు వారి బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరడం జరుగుతుంది. విద్యోదయ హై స్కూల్ నుండి మా పిల్లలను గతంలో 2012-13 నుండి బెస్ట్ అవైలబుల్ స్కూల్ స్టార్ట్ అవడం జరిగిన సందర్భంలో మేము చాలా సంతోషించినాం. ఎందుకంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో పోటీ పరీక్షలలో, పోటీ విద్యా సంస్థలలో మా పిల్లలు చదువుతున్నారు. మంచి బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది అనుకుని ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ పోయిన ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వం గాని, పోయిన ప్రభుత్వంలో కూడా 2 సంవత్సరాలు బకాయిలు ఉన్నాయని, ఈ సంవత్సరంలో కూడా పిల్లల ఫీజులలో 2 సంవత్సరాలు బకాయిలు ఉన్నారని, పండుగ వెళ్లిన తెల్లారి పండుగ వాతావరణాన్ని కూడా ఇవాళ యాజమాన్యం వాళ్ళు పడే ఇబ్బందులు పడుతూ 4 నెలల నుండి మీ పిల్లలను పోషించుకుంటూ వచ్చినాం, ఇంకా మా నుండి కాదు అనేసి పండుగ సెలవుల తెల్లారే మాకు ఒక విషాదాన్ని నింపినట్టు ఇవాళ స్కూళ్లలో పిల్లలను రానియకపోతే వెంటనే తక్షణమే మా పిల్లలు మాకు ఫోన్ చేసి స్కూళ్లకు ఎంట్రీ చేయట్లేరని అంటే వెంటనే వచ్చి ప్రిన్సిపాల్ గారితో మాట్లాడితే ఇప్పుడు కాదు 4 సంవత్సరాల కానుండి ఉన్నటువంటి అప్పులను తెచ్చి అక్కడెక్కడ మేము పోషించుకుంటూ వచ్చినాం. ప్రభుత్వాలు చేతులెత్తేసినాయి, గత ప్రభుత్వం గాని, ఈ ప్రభుత్వం గాని చేతులెత్తేసినాయి అని అంటే మాకు ఏం చేయాలో తోసని పరిస్థితిలో, మా పిల్లల భవిష్యత్తు ఏమైతుందనే తెలియని అగోచరమైన పరిస్థితిలో మేము ఇవాళ ఎంఆర్ఓ గారికి ధర్నా చేద్దామని ముందుకు పిల్లలను తీసుకుని సెంటర్ వరకు వెళ్ళాం. ఎలక్షన్ కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఎలక్షన్ కోడ్ కు వైఖరి లాండ్ ఆర్డర్ మా చేతిలోకి తీసుకోవద్దు, ఏ ఇబ్బంది కావద్దు అనేసి